లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఐర్లాండ్ పర్యటనలో టీమిండియాకి తొలి టీ20లోనే పెద్ద షాక్ తగిలింది. ఐర్లాండ్ లాంటి ఒక పసికోన జట్టు టీమిండియాని ఓడించడం, అది కూడా 3 ఫార్మాట్లో కలిపి ఐర్లాండ్కి ఇండియా పైన ఇదే తొలి విజయం. ఒకవైపు టీమిండియా చాలా బలంగా బరిలోకి దిగింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీం, ఆల్మోస్ట్ బుమ్రా తప్పించి మన టీం అంతా బరిలోకి దిగింది. మరోవైపు ఐర్లాండు చాలా బలహీనంగా కనిపిస్తుంది, వాళ్ళ కీలక ప్లేయర్లు కూడా చాలామంది ఈ మ్యాచ్ ఆడలేదు. అయినప్పటికీ ఐర్లాండ్ టీమిండియాపై విజయం సాధించడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో అసలు తొలి టీ20లో ఏం జరిగింది, ఇండియా ఎందుకు ఓడిపోయింది, ఇలాంటి విషయాలను అనలైజ్ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్రరావు గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, అసలు ఎవరు ఊహించండి అన్ఎక్స్పెక్టెడ్ ఇండియా ఏంది, ఐర్లాండ్ చేతులు ఓడిపోవడం ఏంది, అసలు ఏం జరిగింది నిన్న మ్యాచ్లో? ఫస్ట్గా లాస్ట్ ఐపీఎల్లో అన్ని ప్లాట్ పిచ్ల మీద ఆడటం ఒకటి, కండిషన్ చేంజ్ అవ్వగానే మొత్తం బ్యాట్స్మెన్లు అంతా చేతులు ఎత్తేసారు. ముఖ్యంగా బౌలర్లు, బ్యాట్స్మెన్లు, ఫీల్డింగ్లు 3 విభాగాల్లో లోపాలు చాలా ఉన్నాయి. బ్యాటింగ్లో చూసుకుంటే అంతా ఫ్లాట్ పిచ్ల మీద ఆడినట్టు షాట్లు కొన్నారు, కానీ ఇన్నోవేట్ షాట్లు అనే ఆటలే లేనే లేదు. ఒక తిలక్ వర్మ మాత్రమే ఇప్పుడున్న వాళ్ళలో రివర్షిప్ షాట్ అవుటేడ్, కానీ ఇన్నోవేట్ షాట్స్ అక్కడ ఆడాలి. ఎందుకంటే ఇట్లాంటి కండిషన్లు ఎక్కువ బాల్ మూవ్ అవుతా సీమ్ కండిషన్ ఉన్నప్పుడు ఆడాల్సిన ఆట అయితే ఇది కాదు. ఇదే ముఖ్య కారణం ఓడిపోవటానికి. అయితే యాక్చువల్గా నిన్న మ్యాచ్ చూస్తుంటే అటు బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, ఫీల్డింగ్ కానీ అండ్ ప్లేయర్లు 3 చూస్తున్నా సరే ఎందుకో ఈ సిరీస్కి అంత పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టు కనిపించట్లేదు. ఒక్కరు కూడా అప్రోచ్ సరిగ్గా లేదు. అవును. అండ్ ముఖ్యంగా హర్షిత్ రాణా బౌలింగ్ బాగా వేసాడు, కానీ అతను అసలు మ్యాచ్ ప్రాక్టీసే లేదు. ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. అండ్ సుందరు చిన్న చిన్న క్యాచ్, చాలా ఈజీ క్యాచ్ వదిలేశారు. అండ్ అయ్యర్ అవుట్ అయిన తీరు కానీ టీంలో ఎక్కడో ఆ సన్నద్ధత అనేది సరిగ్గా లేనట్టు కనిపిస్తుంది. మెయిన్ కోచ్ సెలక్షన్ కమిటీ క్లియర్గా లోపాలు కనపడుతున్నాయి. ఎందుకు ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు, టీ20 బౌలర్ కాదు. టీ20లో బౌలింగ్ ఎలా ఉంటుందంటే ఒక బాల్ 6 పడిన తర్వాత 2 బాల్లోనే గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నీకు అట్లాంటి పిచ్ మీద బ్యాక్ లెంత్ మూవ్ అయ్యి వేయాల్సిన బౌలింగ్లో మీకు ఫేస్ ఉందని చెప్పేసి ఫుల్ లెంత్ బాల్ హ్యాట్రిక్ 6లు కొట్టించాడు. వాషింగ్టన్ సుందర్ అయితే సెకండ్ బాలే స్పిన్లో నో బాల్ వేసాడు. నీకు వాషింగ్టన్ సుందర్ వచ్చేసి నీకు 4 ఓవర్లు అయినప్పుడు బ్యాటింగ్ సాయం చేయటం కాదు, మ్యాచ్ ఇన్నింగ్ నాకు ఆడినప్పుడు టీంలో ఎందుకు అనేది ఫస్ట్ పాయింట్. ప్రసిద్ధ్ కృష్ణ వచ్చేసరికి అసలు ఆ బౌలింగ్ ఫేస్ చేసుకెళ్ళి బ్యాట్ మీద ఫుల్ లెంత్ వేసి హ్యాట్రిక్ 6లు. వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకుందాం. అవును, యాక్చువల్గా సరే ప్రసిద్ధ్ కృష్ణ గురించి చాలా మాట్లాడుకోవాలి, అది పక్కన పెడదాం. కానీ మీరు అన్నట్టు ఫస్ట్ సుందర్, నిజానికి ఐపీఎల్లో మొత్తం ఆర్సీబీ విజయాల్లో చూసుకుంటే కృణాల్ పాండ్యా చాలా కీ రోల్. అవును, అటు వికెట్స్ తీయడం కానీ, ఇటు రన్స్ కొట్టడం కానీ. అవును, ఎందుకు సుందర్ ప్లేస్లో కృణాల్ పాండ్యాకి ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు? కరెక్ట్గా అడిగారు. సుందర్ ప్లేస్లో కృణాల్ పాండ్యా బెస్ట్ చాయిస్. ఎందుకంటే మ్యాచ్ ఒక సపోజ్ 2 ఓవర్స్ 30 కొట్టాలన్నా కృణాల్ పాండ్యా క్యాప్ బాల్ కొట్టగలుగుతాడు. సుందర్ ఏంటంటే బాల్ టు బాల్ ఆడగలుగుతాడు తప్పితే టెస్ట్లో మంచి ప్లేయర్ తప్ప టీ20కి మనకి వచ్చేవాడు కాదు. బౌలింగ్లో కూడా 6th బౌలర్ ఆప్షన్ వాడారు నిన్న. నీకు 4 ఓవర్స్ అయిపోయినప్పుడు సుందర్ ప్లేస్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. అదే కృణాల్ పాండ్యా ఉంటుంటే 4 ఓవర్స్ వేస్తాడు, మీకు స్పిన్ టర్న్ అవునప్పుడు కూడా కిక్ బౌన్స్ వేస్తాడు. నీకు అట్లాంటి పిచ్చులు యూజ్ అయ్యే బ్యాట్స్మెన్ ప్లస్ బౌలర్ కృణాల్ పాండ్యా, అది తీసుకుంటే బాగుండేది. మరి ఇంకెప్పుడు ఆడిస్తారు కృణాల్ పాండ్యా? ఇప్పటికే అతను ఏజ్ చాలా. అదే ఇది స్వలాభం లెక్క ఉంది. కోచ్ గంభీర్ ఉన్నంత కాలం సుందర్ని, ప్రసిద్ధ్ కృష్ణని, హర్షిత్ రాణా వదిలేట్లేడు. హర్షిత్ రాణా అయితే అసలు మ్యాచ్ ప్రాక్టీస్ లేదు, ఐపీఎల్ ఆడలేదు, డైరెక్ట్గా తీసుకొచ్చి ఆడాల్సిన అవసరం ఏముంది? అదొక పాయింట్. ఇంకోటి ప్రసిద్ధ్ కృష్ణ, ఈ ప్రసిద్ధ్ కృష్ణ అతను అంటే టెస్టుల్లో, వన్డేల్లో, టీ20లో 3 ఫార్మాట్స్ బౌలర్. అతను అంత క్యాపబుల్ బౌలర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు టీ20లో ఓపెనింగ్ ఫేస్ వేసే బౌలర్ కాదు. మిడిల్ ఓవర్లో కూడా నీకు గుజరాత్ బ్లాక్ పిచ్ మీద ఫుల్ లెంత్ వేసే బాల్ వేరే, ఇక్కడ కండిషన్ తగ్గట్టు నీకు ఫేస్ తీసుకొచ్చి ఫుల్ లెంత్ బ్యాట్స్మెన్ అయితే 3 6లు హ్యాట్రిక్ వచ్చినాయి. అది మ్యాచ్ ఓటమి కారణం. బట్ వేరియేషన్స్ లేనప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మీరు అన్నట్టు షార్ట్ బాల్ వేసుకుంటే అవును, ఆ పిచ్ కండిషన్స్ వర్కౌట్ అవుద్ది. అవును, ఇతను టెస్ట్ బౌలర్. అవును, షార్ట్ పిచ్ బాల్స్ ఎలా వేయాలో ఇతనికి ఐడియా. అవును, బట్ మొత్తం ఫుల్ లెంత్ బాల్స్. అవును, అందుకే ప్రసిద్ధ్ కృష్ణని తీసుకొచ్చి టీంలో ఆల్రెడీ ఆ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డో లేకపోతే టీ20 కానీ ఐపీఎల్లో బాగా ఆడిన ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు.
వీళ్ళిద్దరిలో ఒకరిని రీప్లేస్ చేస్తే బెటర్ ఉంటుందని నా అభిప్రాయం. అండ్ భువీని ఎందుకు సెలెక్ట్ చేయలేదు సార్? భువీని అదే ఇప్పుడు టీంలో చూడండి, టీంలో తీసుకునేటప్పుడు ఏమో పెర్ఫార్మెన్స్ ఐపీఎల్ ఆధారంగా అంటారు. ఇప్పుడు శ్రేయస్ అని కెప్టెన్ చేశారు, కోల్కతాను ఒకసారి గెలిపించాడు, తీసుకెళ్లాడు పంజాబ్ అని చెప్పి. ఇక్కడేమో భువనేశ్వర్ కుమార్ ఆరెంజ్ కేప్ రేస్లో బౌలింగ్ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నీకు దట్టు అలాంటి కండిషన్లో బాల్ బాగా మూవ్ చేయగలుగుతాడు, బౌన్స్ వేస్తాడు, స్లోయర్ బాల్ వేస్తాడు, వికెట్లు వేస్తాడు. ఎందుకు భువనేశ్వర్ కుమార్ తీసుకోలేదో అర్థం కాదు. దగ్గరలో వరల్డ్ కప్ కూడా లేదు. ఏజ్ ఫ్యాక్టర్ అని తీసుకుంటే 35 years భువనేశ్వర్ కుమార్ అయితే మిగతా వాళ్ళు కూడా 32 years ఉన్నాయి కదా. సో 2-3 yearsకి డిఫరెన్స్ ఏముంది? శివం దూబే ఉన్నాడు, ఆ ప్లేస్లో ఆల్రౌండ్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న T20 ఇదే టీం కనుక ఇంగ్లాండ్కి వెళ్తే అక్కడ కూడా ఓటమి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్లో ముఖ్యంగా ఒక 5 playerని అర్జెంటుగా మార్చాల్సిన అవసరం ఉంది. అంటే ముఖ్యంగా ఈ మ్యాచ్ ఓడిపోగానే పెద్ద డిస్కషన్ ఏం జరుగుతుందంటే సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు, ఇంకెప్పుడు ఆడిస్తారు. బట్ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తే ఏజ్ చాలా తక్కువ, టీంలోకి తీసుకోవడమే అసలు పెద్ద సంచలనం. బట్ అతను ఆట తీరు చూస్తే టీంలోకి తీసుకోక తప్పట్ల అండ్ ఆడించక తప్పట్ల అలా ఆడుతున్నాడు. బట్ ఇప్పుడు సూర్యవంశీని ఆడించకపోవడం కరెక్టా రాంగా? ఇక్కడ ఖచ్చితంగా సూర్యవంశీని ఆడించాలి. ఫస్ట్ 15 years అనో చిన్నపిల్లడనో టీమిండియాలోకి తీసుకోలేదు. అతను అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. రీసెంట్గా జరిగిన శ్రీలంక ఏ మీద ఫైనల్ మ్యాచ్లో 96 runs కొట్టాడు. ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ లిస్టు 776 runs తన దరిదాపుల్లో కూడా ఎవరు లేరు. ఇంపార్టెంట్ బౌలర్, ఇంటర్నేషనల్ ప్రతి బౌలర్ని కుదిరితే ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, లేకపోతే ఓవర్లో 6 కొట్టాడు. ఇంకా అంతకుముందు Under-19 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో కూడా 175 runs కొట్టాడు. అతన్ని టెక్నికల్గా కూడా బాగా సౌండ్. ఇలాంటి స్వింగ్ మూవ్ అయ్యే పిచ్లో కూడా తన టెక్నిక్ ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం బేస్బాల్ స్వింగ్ అని. బాల్ని అండర్నీత్ వెళ్ళి కొట్టడం వల్ల నీకు చూస్తే బాల్ కూడా ట్రావెలింగ్ చాలా దూరం వెళ్ళింది. అలాంటి టెక్నికల్ కూడా సౌండ్ ఉంది. ఇండియన్ ఫ్యూచర్ సూపర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ. ఇంకోటి నిన్న శ్రేయస్ అయ్యర్ కూడా ఏమంటాడంటే, ఇప్పుడు T20 సిరీస్లు కానీ గెలిచిన సీనియర్లు ఉన్నారు, అందుకే పక్కన పెట్టాం, అవకాశం ఉన్నప్పుడు ఇస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి కాదు, అతిథులు ముందు వచ్చి మన ఇంట్లో తర్వాత తినాలని, పిల్లలు ఉన్నారు సీనియర్లు అట్లా కాదు. ఎందుకంటే నువ్వు టెక్నికల్గా సౌండ్ మంచి ప్లేయర్ కాబట్టి టీంలో తీసుకున్నారు. సో ఇప్పుడు ఇండియాలో జరిగితే పక్కన పెడితే పర్లా. ఐర్లాండ్ మీద ఎప్పుడు ఆడతాం మనం? సంవత్సరానికో 2 yearsకో 2 matches ఆడతాం. అక్కడ ఎవరిని ఆడించాలి? యంగ్స్టర్స్కి అవకాశం ఇస్తే వాళ్ళు ఏదన్నా అవుట్ అయినా తప్పులు నేర్చుకుంటారు, ఆ కండిషన్స్ని నేర్చుకుంటారు. మీరు అక్కడ తీసుకెళ్ళి మీరు అక్కడ కూర్చోబెడితే నెట్ ప్రాక్టీస్ వల్ల ఏమొస్తుంది? అదేది ఇక్కడే వదిలేస్తే డొమెస్టిక్ క్రికెట్లో ఇంకా బాగా బెటర్గా రాడితేళ్తాడు కదా. బట్ ఎవరి ప్లేస్లో ఆడించాలి? ఎవరంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీకి అయితే ఓపెనర్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకంటే శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ ఎక్స్పీరియన్స్ ఉంది. ముఖ్యంగా సంజు శాంసన్ను మిడిల్ ఆర్డర్గా ఇండియా తరపున కానీ ఫ్రాంచైజీ క్రికెట్లో చాలా ఆడాడు, అక్కడ ఆడించవచ్చు. ఇప్పుడు ఏంటంటే వెనక నుంచి ప్లేయర్ని సర్దుబాటు చేయాలి. వాషింగ్టన్ సుందర్ని తీసేసి మిడిల్ ఆర్డర్ కనుక ఇప్పుడు నిన్న 5th down వచ్చాడు సుందరు. ఇప్పుడు వీళ్ళంతా వృతాపత్తి సాయం సపోర్ట్ చేసేవాళ్ళు తప్ప మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడి 2 overs 30 కొట్టాలండి గెలిపించేవాళ్ళు ఉన్నారా? నిన్న మీరు గమనిస్తే తిలక్ వర్మ తర్వాత గెలిపించేవాళ్ళు ఉన్నారా? షాట్లు కూడా ఫ్లాట్ పిచ్ మీద అలవాటు మీరు చూస్తే శివం దూబే అవుట్ అయింది, ఫీల్డింగ్ చేయట్లేదు, ఫామ్లో లేడు, బౌన్స్ బాల్ కాటన్ బౌల్ ఇచ్చారు. మీకు దుబేకి ఎప్పుడు బౌన్స్ చాలా పెద్ద స్పిన్ మీద ఆడతాడు. పిచ్ ఏంది, పిచ్ కండిషన్ ఏంది, అక్కడ ఆ ప్లేస్ ఆపి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, 6th place బౌలింగ్ ఇచ్చారు, 4 overs వేయించట్లా, నీకు ఫినిషింగ్ కాదు, ఆపొచ్చు. హర్షిత్ రాణా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు, సరే 3 wickets పట్టి కాదంట్లా, బ్యాటింగ్లో ఫెయిల్ అయ్యాడుగా. ప్రసిద్ధ్ కృష్ణ నీకు అసలు లెంత్ కన్సిస్టెన్సీ పిన్ పాయింట్ బౌలింగ్ వేసే బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కాదు. సో ఇలాంటి ఒక 4-5 places చేంజ్ చేయాలి, అప్పుడే బెటర్గా ఉంటుంది. లేకపోతే ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఇదే టీం అయితే కష్టం అవుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్ అన్న వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తే బెటర్ అని నా అభిప్రాయం. అంటే యాక్చువల్గా ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఒక మ్యాచ్ తర్వాత ఇండియా వైఫల్యాల గురించి మాట్లాడుతున్నాం. నిజానికి ఇక్కడ ఐర్లాండ్ కూడా ఖచ్చితంగా పొగిడి తీరాలి. యాక్చువల్గా మీరు ఈ ఇంటర్వ్యూకి ముందు ఒక మాట చెప్పారు, ఐర్లాండ్ ఇది పేరుకి ఐర్లాండ్ కానీ ఇది ఐర్లాండ్ బీ జట్టు అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు చాలా మంది కీలక ప్లేయర్లు లేరని. అవును, పాల్ స్ట్రిలింగ్ కానీ, క్యాంపర్ కానీ, మెయిన్ బౌలర్ జోష్ లిటిల్ కానీ, వీళ్ళంతా 5-6 లేరు అందుబాటులో. అయినప్పటికీ బీ టీంతో వాళ్ళ కెప్టెన్ ఇక లోకరాన్ టక్కర్ ఉన్నాడు కదా, 3rd T20 కెప్టెన్. అసలు మెయిన్ వాళ్ళు వేసిన బౌలింగ్ ముచ్చటగా ఉంది. నీకు 145 ఫేస్ ఏమి ఇలా, నీకు బ్యాకప్ లెంత్ మంచిగా మూవ్ చేశారు, స్లో బౌన్స్లు వేశారు, విజయం సాధించారు.
బ్యాటింగ్లో కూడా అసలు ఒకప్పుడు మన ఇండియా ఎంత ఇన్నోవేటివ్ షాట్స్ ఆడేది. నీకు వైల్డ్ లైన్ వచ్చి బ్యాక్ షాట్లు ఆడేవాళ్ళు. అసలు ఈ మధ్యకాలం ఇన్నోవేటివ్ షాట్స్ ఒకరాని ఆట మీరు చూసారా? మీరు రివర్షిప్ ఆడట్లా. సూర్యకుమార్ యాదవ్ బాగా మిస్ అయిపోతున్నట్టున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూస్తే ఇప్పుడు T20 స్క్వాడ్ అని చెప్పారు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఉన్నా కూడా దీంట్లో తప్పే ఉందో నాకు అనిపించింది నేను చూస్తే. నీకు పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఇస్తే భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, మన సూర్యవంశని ఆడించాలి. ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ కానీ రీసెంట్ కానీ అది లేదు. నీకు పాత మ్యాచ్లు గెలిచారని చూస్తే సూర్యకుమార్ని కూడా ఇస్తే సరిపోయేది కదా. ఐపీఎల్లో ఫ్లాప్ అయ్యాడు కానీ బట్ లాస్ట్ అంతకుముందు ఇప్పుడు వీళ్ళున్న టీంలో కూడా వీళ్ళంతా ఐపీఎల్ పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అండ్ ముఖ్యంగా నిన్న మ్యాచ్లో మనకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే అయ్యరు, తిలక్ వర్మ టెక్నిక్ ఉన్న ప్లేయర్స్ వీళ్ళిద్దరు. అవును. అండ్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళు. వీళ్ళు వైఫల్యం అవడమే చాలా ఎక్కువ ప్రభావం కనిపించినట్టు. వీళ్ళిద్దరు ఆటతో పాటు మిడిల్ ఆట నుంచి లోయర్ ఆట, ఇప్పుడు మన ఐపీఎల్ లాంటి చిన్న ఫ్రాంచైజీలకే డొమెస్టిక్ లెవెల్లో ప్లేయర్ని ఎక్కడెక్కడో తీసుకొస్తున్నారు. మీరు ఇంటర్నేషనల్ క్రికెట్లో మీకు పేపర్ మీద క్లియర్గా నీకు దాదాపు ప్రతి ప్లేస్కి ఓపెనర్ కానీ, మిడిల్ ఆర్డర్ కానీ, లోయర్ ఆర్డర్ కానీ ఒక ప్లేస్కి 10 మంది ప్లేయర్లు ఉన్నారు. మీకు మనకు నచ్చిన ప్లేయర్లు పెట్టుకుందాం, కోచ్కి నచ్చారని చెప్పి ఒక నలుగురిని, కెప్టెన్కి నచ్చారని ఒక ముగ్గురిని పెట్టుకుంటే టీం ఇలానే ఉంటుంది. పెర్ఫార్మెన్స్ ఆధారంగా మంచి ప్లేయర్ని పిక్ చేస్తే ఇప్పుడు కూడా బెస్ట్ టీం ఇన్ వరల్డ్ క్రికెట్లో టీమిండియా అయితే. అయితే నిజంగా అయ్యర్ని కెప్టెన్ చేశారు. ఓకే, అయ్యర్ ఇష్ట ప్రకారమే ఇవి సెలక్షన్ కానీ, ప్లేయింగ్ 11 కానీ, మ్యాచ్ జరిగిన తీరుగానే కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే అయ్యర్నే నెంబర్ 3లో తీశారు. పటిదారు, అయ్యరు, మన సంజు సామ్సన్ మధ్య వచ్చిన దాంట్లో గంభీర్కి నచ్చిన వ్యక్తి కాబట్టి శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నారు. పెర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకుంటే లాస్ట్ 2 ఐపీఎల్ టైటిల్ కొట్టిన పటిదారిని కెప్టెన్ చేయొచ్చు. సో ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ కూడా శ్రేయస్ అయ్యర్ కంటే కూడా లాస్ట్ ఐపీఎల్లో పటిదార్ బాగా ఆడాడు. అయినా సరే క్యాపబుల్ పర్సన్ శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్సీకి కూడా చేయొచ్చు, పర్లేదు. కాకపోతే టీమ్ సెలక్షన్లో కెప్టెన్ పాత్ర లేకుండా కంప్లీట్గా ఇది గంభీర్ పాత్ర ఉన్నట్టు కనపడుతుంది. అంటే మీరు చెప్తున్నట్టు ఆ బౌలింగ్ సెలక్షన్ కానీ అంతా కూడా గంభీర్ టచే కనిపిస్తుంది. అదే గంభీర్ ఉన్నంత కాలం వాషింగ్టన్ సుందర్ ఉంటాడు, ప్రసిద్ధ్ కృష్ణ ఉంటాడు, హర్షిత్ రాణా ఉంటాడు అన్నట్టుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటప్పుడు ఎప్పుడైనా నేషనల్ ఫస్ట్, ఇండివిజువల్ పర్సన్ అనేది సెకండ్ ఉండాలి. ఇప్పుడు నువ్వు నాకు నచ్చిన ప్లేయర్ కాబట్టి నువ్వు ఆడిన ఆడపోయినా నువ్వు T20 వరల్డ్ కప్ వచ్చేదాకా నువ్వు ఉంటావంటే ప్లేయర్లు ఇలానే ఆడతారు. మీరు ఆడినప్పుడు తీసేస్తే డొమెస్టిక్లో కానీ, ఐపీఎల్లో కానీ పెర్ఫార్మెన్స్ నిరూపించుకుంటే మళ్ళీ వస్తారు. నీకు శివం దూబి ఎప్పటి నుంచి క్యాచ్లు మిస్ చేస్తున్నాడు, పెర్ఫార్మెన్స్ బాగాలేదు. పక్కన పెడితే బాగా ఆడాడు, గెలిపించాడు, పర్లా. మళ్ళీ బాగా ఆడుతున్నప్పుడు తీసుకురావచ్చు. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, ఎందుకు? ప్రసిద్ధ్ కృష్ణ వన్డేల్లో, టెస్టుల్లో, T20లో అన్నిట్లో ఉండాల్సిందేనా? అసలు T20లో అంటే ఇంటెలిజెంట్ బౌలర్, నీకు ఫేస్ ఒకటే కాదు కదా. ఇంకా అంటే 145 ప్రసిద్ధ్ కృష్ణ వేస్తే 150 వేసి అశోక్ శర్మ ఉన్నాడు, నీకు మయాంక్ యాదవ్ ఉన్నాడు, ఉమ్రాన్ మాలిక్ కూడా, వీళ్ళంతా తీసుకురావచ్చు కదా. నీకు లెంత్ ఎక్కడ వేస్తున్నావు? ఓ బాల్ 6 పోయిన తర్వాత బ్యాట్స్మెన్ కండిషన్ ఏంటి, యార్కర్ వేయగలుగుతావా? ఇలాంటి వేరియేషన్స్ లేకుండా నీకు నిన్న డైరెక్ట్ 3 బాల్ నిన్న మీరు గమనిస్తే ఫుల్ లెంత్ బ్యాట్ మీద బాల్ వేసాడే, 27 రన్స్. మ్యాచ్ ఓడిపోవడానికి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్, సుందరు ఆ 2 ఓవర్లకే అదే తేడా. అది అయితే యాక్చువల్గా నిన్న ఐర్లాండ్ చాలా క్విక్ వికెట్స్ పడ్డాయి స్టార్టింగ్. అవును, ఆ టైంలో కానీ బూమ్రా కానీ టీంలో ఉంటే అసలు ఐర్లాండ్ అంత స్కోర్ చేసేది కాదు. అవును, బూమ్రా అంటే నిజంగా బూమ్రా లేకపోతే ఇండియా బౌలింగ్ ఇంతేనా? అదే కనిపిస్తుంది కదా స్పష్టంగా. బూమ్రా లాంటి ఒక యూనిక్ బౌలర్ లేకపోతే ఇక్కడ కనపడుతుంది. ఇంకోటి వచ్చిన అవకాశాలు కూడా ఫీల్డింగ్ కూడా నేను బాగా వరస్ట్ ఉంది. నీకు వాళ్ళ కెప్టెన్ టక్కర్ ఆడేటప్పుడు 20 మీద ఈజీ క్యాచ్ వదిలేసాడు వాషింగ్టన్ సుందర్. అంతకుముందు పవర్ ప్లేలో శివం దుబే క్యాచ్ వదిలేసాడు. ఇవి కూడా మ్యాచ్ ఓటమి కారణాలే. నేనేమంటున్నా అంటే ఫీల్డింగ్లో, బ్యాటింగ్లో, బౌలింగ్లో ఖచ్చితంగా ప్లేసెస్ చేంజ్ చేయాల అవకాశం చాలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఐర్లాండ్తోనే ఇంకొక T20 ఉంది, ఖచ్చితంగా గెలవాలి. గెలవకపోతే మాత్రం ఇంకా ఈ మచ్చ అలాగే ఉండిపోతుంది. సో ఏ చేంజ్ చేస్తే బెటర్ అంటారు? సో ఈ టీం అయితే మళ్ళీ ఇదే కష్టమైంది. ఖచ్చితంగా ఒక 4 ప్లేస్లను చేంజ్ చేయాలి. శివం దూబే, మన ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ని ముగ్గునే తీసేసి అక్కడ ఆల్రెడీ ఉన్నారు వైభవ్ సూర్యవంశీ, నితీష్ కుమార్ రెడ్డి మంచి ఆల్రౌండరు. అలాంటి కండిషన్లో స్వింగ్ బాగా వేయగలుగుతాడు. అలానే బాగా యార్కర్లు కానీ మంచి ఫేస్ బాగా వేసే బౌలర్ ప్రిన్స్ యాదవ్ ఉన్నాడు ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్. నిజానికి ప్రిన్స్ యాదవ్ ఆడిపించాల్సిన కరెక్ట్గా చేసింది. అవును, తీసిన వికెట్లు కానీ, ఆడిన ఆట కానీ. అవును, సో ప్రిన్స్ యాదవ్ కండిషన్స్ కూడా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు, సూట్ అయ్యే పర్సన్. లేదు ఇంకా బ్యాటింగ్ డెప్త్ కావాలంటే సూర్యాన్ షెడ్ కానీ పంజాబ్ తరపున ఆడాడు. రీసెంట్గా శ్రీలంక మీద కానీ, డొమెస్టిక్లో రంజీలో ముంబై తరపున కానీ అదరగొట్టాడు. మంచి ప్లేయరు,
మీడియం ఫేసర్, మంచి ఫినిషర్ కూడా, మంచి ఫినిషర్ కూడా. అవును. నీకు ఇంకోటి ప్రిన్స్ యాదవ్ కూడా 20 రన్స్ కొట్టగలడు. ఓ 10 balls 20 కొట్టాలంటే ప్రిన్స్ యాదవ్ క్యాపబుల్. ప్రసిద్ధ్ కృష్ణ కొట్టలేడు. నీకు బాల్ టు బాల్ ఆడతాడు తప్పితే వాషింగ్టన్ సుందరు ఒక ఓవర్ 15 కొట్టాలంటే కొట్టగలడా? ఇప్పుడు సపోర్ట్ ఉడత సాయం కాదండి, మ్యాచ్ నాకు విన్నర్ కావాలి. ఆ రోల్ అనేది సుందర్ కానీ ప్రసిద్ధ్ కృష్ణ కానీ లేదు. ఇంకోటి హర్షిత్ రాణా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. నిన్న 3 వికెట్లు పడ్డాయి, ఎలా పడ్డాయి అనేది పక్కన పెడితే నీకు అంత ఇప్పుడు మీకు ప్లేయర్కి అంత భరోసా ఇవ్వకూడదు. మీరు ఖచ్చితంగా ఉంటారు, మీరు మ్యాచ్ ప్రాక్టీస్లో అయినా గాయాలు ఉన్నా అనే అవకాశం ఇవ్వకూడదు. ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇలా సెలక్షన్ అయితే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఇదే టీము మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతుంది. అవును, అంటే మ్యాక్సిమం ఇదే టీం ఉండిపోతుంది. ఇంగ్లాండ్ కండిషన్స్ ఇంకా సీరియస్గా ఉంటాయి ఇక్కడితో పోలిస్తే. సో రాబోయే కాలం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చేటట్టు. ఖచ్చితంగా బ్యాటర్లు కూడా ఇన్నోవేట్ షాట్స్, ప్రాపర్ క్రికెట్ షాట్స్, రివర్స్ స్వీపులు, నీకు వైడ్ ఆర్క్ వచ్చి బ్యాక్ హిట్టింగ్ షాట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, అది ఆడాలి. బౌలింగ్లో మాత్రం ఖచ్చితంగా 4-5 ప్లేయర్లు మార్చకపోతే ఇంగ్లాండ్లో కూడా రానున్న రోజుల్లో టీమిండియాకి కష్టమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎలాగో ఇంకో T20 ఉంది, ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచిద్దాం. ఇండియా కానీ గెలిచి సిరీస్ సమన్ చేస్తే ఈ ఓటమికి బదులు చెప్పినట్టు ఖచ్చితంగా. ఎందుకంటే అంత పెద్ద టీం అయినా ఫైనల్గా ఒక చిన్న టీం మీద ఓడిపోద్ది. కాకపోతే లోపాలు సరి చేసుకొని ఇప్పుడైనా టీమిండియా ఐర్లాండ్ కంటే బెస్ట్ టీమే. మనం మాట్లాడుకుంది కూడా ఏంటంటే లోపాలు సరి చేసుకొని బెస్ట్ అయిద్దనే తప్ప ఇంకోటి కాదు. టీమిండియా నెక్స్ట్ T20 విజయం సాధించాలి కోరుకుందామండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.